ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 125వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. 125వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు, నమ్మకము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో అటువంటి వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుంటారని కీర్తనాకారుడు మరి హెచ్చరిక చేస్తూ ఉంటున్నారు. మరి నమ్మకము అనేది మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, మన ఆత్మీయ జీవితంలో కానీ ఈ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తుంటున్నాము. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా వస్తున్నాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మన కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, సంఘములో నమ్మకంగా ఉండాలి, సమాజంలో నమ్మకంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని యందు నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకనగా దేవుడు మన హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు మన హృదయాలను పరిశీలన చేసేటువంటి దేవుడు. ఆయన మనల్ని సృష్టించినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు సమస్తము తెలిసే ఉంటున్నది. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. అంత మాత్రమే కాదు, మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో మనము గమనించినట్లయితే అక్కడ ఒక సత్యాన్ని మనం చూస్తుంటున్నాము. మరణము వరకు నీవు నమ్మకంగా ఉన్నట్లయితే జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం నమ్మకత్వము ఏ రీతిగా ఉంటున్నది? దేవుని యందు నమ్మకత్వం మనం కలిగి ఉంటున్నావా? ఎందుకనగా మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే జీవ కిరీటం అనగా నిత్యము జీవింపచేసేటువంటిది, ఆ కిరీటాన్ని మనం పొందుకోగలం దేవుని యందు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. కొండకు స్థానభ్రంశము ఉండదు. ఆ కొండ బలంగా ఉంటున్నది, దృఢంగా ఉంటున్నది, మరి ఎంతో ప్రాముఖ్యంగా ఉంటున్నది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, ఆయన యందు నమ్మిక ఉంచేటువంటి వారు ఆ రీతిగా ఉంటున్నారని కీర్తనాకారుడు అంటున్నాడు. మన నమ్మకత్వం ఏ రీతిగా ఉంటున్నది పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నమ్మకంగా దేవునిలో లేకుండా ఉన్నట్లయితే ఒక తీర్మానం చేసుకొని దేవునిలో నువ్వు నమ్మకంగా ఉండేదానికి ఒక తీర్మానం తీసుకొని దేవునికి నమ్మకంగా నేను జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.